హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటివరకు 10 మంది మరణించగా మరో 34 మంది గల్లంతయ్యారు. మండి జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 32 గంటల్లో సుమారు 332 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హిమాచల్ ప్రదేశ్లో నిన్న 11 క్లౌడ్ బరస్ట్, 4 ఆకస్మిక వరదలు, ఒక భారీ కొండ చర్య విరిగిపడినట్టు ఘటన నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఎక్కువగా మండి జిల్లాలోనే సంభవించాయి. సోమవారం సాయంత్రం నుంచి మండిలో రికార్డు స్థాయిలో 253.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జల ప్రళయానికి వందలాది రహదారులు కొట్టుకుపోగా విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తీవ్రంగా నష్టపోయిన గోహర్, కర్సోగ్, ధునాగ్ పట్టణాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఒక్క మండి జిల్లాలోనే 316 మందిని కాపాడగా హమీర్పూర్లో 51 మంది, చంబాలో 3 సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విపత్తులో 24 ఇళ్లు, 12 పశువుల పాకలు, ఒక వంతెన పూర్తిగా దెబ్బతిన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. వరదల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 406 రహదారులు మూతపడ్డాయి. వాటిలో 248 రోడ్లు మండి జిల్లాలోనే ఉన్నాయి. మండి జిల్లాలో 994 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోహార్లో 5, పాత కర్సోగ్ బజార్, తునాగ్, పాండవ్శీల, థార్ జరోల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మరో మృతదేహాన్ని జోగిందర్ నగర్లోని నేరీ కోట్ల వద్ద గుర్తించారు. ఈ వరదల్లో 30 పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. గల్లంతైన వారి కోసం పోలీసులు, హోంగార్డులు, సహాయక బృందాలు రాత్రింబవళ్లు గాలిస్తున్నాయని మండి జిల్లా డిప్యూటీ కమిషనర్ అపూరు దేవగన్ తెలిపారు. ఇక మండి జిల్లాలోని ప్రధాన నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పాండో డ్యాం నీటి మట్టం 2922 అడుగులకు చేరడంతో 1.5 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. చండీగఢ్, మనాలి జాతీయ రహదారి పలు చోట్ల మూసుకుపోయింది. మరోవైపు హమీర్పూర్లోని బల్లా గ్రామంలో బియాస్ నది ఉప్పొంగడంతో 30 మంది కూలీలతో సహా 51 మందిని సహాయక బృందాలు కాపాడాయి. ఋతుపవనాలు ప్రారంభమైన నుంచి రాష్ట్రానికి సుమారు 500 కోట్ల నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు. ప్రజలు నదులు, వాగుల దగ్గరకు వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం కాంగ్రా, సోలన్, సిర్మౌర్ జిల్లాలకు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఆరెంజ్ అలర్ట్ను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. జూలై 5 వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని పేర్కొంది.